మహాభారత కథలో ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకుంటూ శక్తిని కూడగట్టుకునే ఘట్టం. దీనిను వనవాస ఆరంభం, అక్షయపాత్ర ప్రాప్తి అని పిలుస్తాం. అవమాన భారంతో పాండవులు అడవి బాట పడతారు. జూదంలో ఓడిపోయిన నియమం ప్రకారం పాండవులు ద్రౌపదితో కలిసి 12 ఏళ్ల వనవాసం మరియు 1 ఏడాది అజ్ఞాతవాసం చేయడానికి హస్తినాపురాన్ని విడిచి వెళ్తారు. వారి వెంట వేల సంఖ్యలో బ్రాహ్మణులు, అనుచరులు కూడా అడవికి వస్తారు. అడవిలో అంతమందికి ఆహారం పెట్టడం ధర్మరాజుకు పెద్ద సమస్యగా మారుతుంది. అతిథులకు భోజనం పెట్టలేకపోతున్నానని ద్రౌపది కన్నీరు మున్నీరవుతుంది. అప్పుడు ధౌమ్య మహర్షి సలహా మేరకు ధర్మరాజు సూర్యభగవానుని భక్తితో ప్రార్థిస్తాడు. ధర్మరాజు తపస్సుకు మెచ్చిన సూర్యదేవుడు ప్రత్యక్షమై ఒక దివ్యమైన రాగి పాత్రను ప్రసాదిస్తాడు. అదే అక్షయ పాత్ర. ద్రౌపది భోజనం ముగించే వరకు ఈ పాత్ర నుండి ఎంతమందికైనా సరిపడా ఆహారం వస్తూనే ఉంటుంది అని వరమిస్తాడు. దీనితో పాండవుల ఆహార సమస్య తీరుతుంది. అడవిలో ఉన్న పాండవులను శ్రీకృష్ణుడు పరామర్శిస్తాడు. ద్రౌపది పడిన పరాభవాన్ని చూసి కృష్ణుడు ఆగ్రహించి కౌరవుల నాశనం ఖాయం అని మాటిస్తాడు. రాబోయే యుద్ధానికి సిద్ధం కావాలని అర్జునుడికి సూచిస్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై శ్రీకృష్ణ.